హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస మన వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా డేస్ అయ్యిందండి వీడియోస్ అనేది పోస్ట్ చేసి. ఎందుకు పోస్ట్ చేయట్లేదంటే మా ఫ్యామిలీలో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అయితే జరిగిందండి. అది ఏంటి అనేది ఇప్పుడైతే నేను ఏం చెప్పలేనండి. కొన్ని డేస్ టైం తీసుకుంటాను. టైం తీసుకొని తప్పకుండా మీకు ఏం జరిగింది ఏంటి అనేది వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. ఎందుకంటే ప్రతిదీ మీకు నేను షేర్ చేసుకుంటున్నాను కదా, ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ లేదంటే ప్లేసెస్ కానీ అసలు ఏదైనా సరే మీతో చెప్తున్నాను. అలాంటప్పుడు ఇప్పుడు ఏం జరిగింది, ఎందుకు వీడియో పెట్టలేదు అనేది కూడా నేను త్వరలోనే వీడియో మీకు పెట్టి క్లియర్గా అయితే చెప్తానండి. ఇంతకుముందు మీరు ఎలా అయితే సపోర్ట్ చేస్తూ ఉన్నారో వీడియోస్ని ఫాలో అయ్యి ఇప్పుడు కూడా అలానే వీడియోస్ని ఫాలో అయ్యి కొంచెం సపోర్ట్ అయితే చేయండి మన ఛానల్ని. ఈరోజు అయితే మరొక కటింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకొని సిచ్యువేషన్ని. అక్కడ బ్యాడ్ సిచ్యువేషన్ కాబట్టి మేము వీడియోస్ ఏం పోస్ట్ చేయలేమండి. ప్లస్ అదిగాక మేము ఇక్కడ లేము, వేరే ఊర్లో ఉన్నాము. అందుకని వీడియోస్ ఏం పెట్టలేకపోయానండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకొని సపోర్ట్ అయితే చేస్తారనుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అప్పుడే వీడియోస్ అనేవి మీ వరకు వస్తాయి. అలానే ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం, చూసేయండి. హాయ్ అండి. ఇప్పుడు నేను ఓవర్ డీప్ నెక్ భుజాలు జారకుండా ఎలా కటింగ్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ఇవైతే లైనింగ్లు అండి. ఓపెనింగ్స్ ఉన్నాయి, ఆపోజిట్ వైపు క్లోజింగ్ ఉన్నాయి, మన వైపు పెట్టుకున్నానండి. 3 బ్లౌజులు 3 ఒకేసారి కటింగ్ చేద్దామండి. ముందుగా బ్లౌజ్ పొడవు తీసుకుందామండి. షోల్డర్ దగ్గర నుంచి ఇదిగోండి, ఈ షోల్డర్ సెంటర్ పాయింట్ నుంచి వెనక నడుము టక్ ఉంది కదా అక్కడ వరకు ఇలా కింద ముందు ఒక పావించు నడుము పట్టి ఖర్చుల కోసమని ఒక లైన్ డ్రా చేసుకుందామండి. అక్కడి నుంచి ఇదిగోండి, ఈ నడుము టక్స్ నుంచి ఈ భుజం షోల్డర్ జాయింట్ దగ్గరికి ఇలా బ్లౌజ్ సాగకుండా చూడండి, ఇలా స్ట్రైట్గా పట్టుకొని ఒక లైన్ డ్రా చేసుకుందాము. ఒక పావించు పైన ఖర్చుల కోసం తీసుకుందామండి. ఇప్పుడు నడుము లూజ్ కొలుసుకుందాము. ఇదిగోండి, కాజా పట్టి ఉంది కదండి, కాజా పట్టి వదిలేసి ఇదిగోండి ఎక్కడ లూజ్ రాకుండా ఇలా నడుము లూజ్ కొలుసుకుందామండి. 29.5 వచ్చిందండి. 29.5 అంటే 30 తీసుకోవచ్చు. అటు ఇటుగా కొంచెం 2 గీతలే తక్కువ ఉందండి, 30 తీసుకోవచ్చు. దానిలో సగం చేసుకుందాము. సగం అంటే 15 వస్తుందండి. 15లో సగం వచ్చేసి 7.5 వస్తుందండి. ఇదిగోండి 7.5 పెట్టుకుందాము. ఇది టక్సుల కోసం 1 ఇంచ్ అండి, ఖర్చుల కోసం 2 ఇంచులండి. మొత్తం కలిపి ఇక్కడ వరకు లైన్ టిక్ చేసుకుందాము. ఇప్పుడు కింద మనం ఈ నడుము పట్టీ కోసమని ఖర్చు వదిలేసాం కదండి, అక్కడ నుంచి ఈ బ్లౌజ్ ఆది బ్లౌజ్ ఉంది కదా, ఆది బ్లౌజ్ చంక జాయింట్ ఉంది కదండి, అక్కడ నుంచి ఎంతవరకు పొడవు వస్తుందో అంతవరకు ఒక లైన్ డ్రా చేసుకుందాము. చూడండి, ఇదిగోండి పావించి ఖర్చులకు వదిలేశాను. ఇక్కడ చెయ్యి బాడీ జాయింట్ ఎక్కడైతే వచ్చిందో అక్కడికి మధ్యలో జాయింట్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకున్నానండి. ఖర్చు కోసం ఒక పావించు లైన్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు వెనక నెక్ పెట్టుకుందామండి. వెనక నెక్ వచ్చేసరికి ఇదిగోండి ఇలా ఖర్చులతో సహా పట్టుకొని సెంటర్ చేసుకుంటే ఆ సెంటర్ని ఇలా ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి, మనకి వెనక నెక్ ఎలా కొలుసుకోవాలో తెలుస్తుంది. దాన్ని ఇదిగోండి ఈ కింద మనం నడుం పట్టీ కోసం ఖర్చు వదిలేసాం కదా, అక్కడ నుంచి కరెక్ట్గా పెట్టుకొని ఈ నెక్ ఎంతవరకు ఉందో అక్కడ వరకు ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అక్కడ నుంచి ఒక పావించు కోసం మనం పైపింగ్ వేసుకున్నా నెక్ పీస్ వేసుకున్నా ఏది వేసుకున్నా కూడా ఒక పావించు ఖర్చు కోసం అనేసి ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు షోల్డర్ వచ్చేసరికి చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి మనం 5 పెట్టుకోవచ్చండి. అక్కడ నుంచి నెక్ విడ్త్ వచ్చేసరికి అండి, షోల్డర్ మన ఆది బ్లౌజ్ ప్రకారం షోల్డర్ ఎంత ఉందో అంత ఒక పావించు ఖర్చులకు వదిలేసుకొని అక్కడ నుంచి ఆది బ్లౌజ్ ఎంత ఉందో అంత షోల్డర్ పెట్టుకొని ఒక పావించు ఖర్చులకు వదిలేసుకుంటే మిగిలింది నెక్ విడ్త్ అవుతుందండి. ఇప్పుడు ఇక్కడ
చంక డౌన్ కోసము 5 పెట్టుకున్నాం కదా షోల్డరు, చంక డౌన్ కోసమని 6 పెట్టుకుందామండి. ఇక్కడ కూడా 5 రావాలి చూసుకొని ఇక్కడ కూడా 5 పెట్టుకుందాము. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నడుం దగ్గర నుంచి కింద నడుం పట్టీ కోసమని మనం పావించి వదులుకొని ఇక్కడ బ్లౌజ్ చంక కింద డౌన్ దగ్గరికి ఎక్కడికి ఉందో అక్కడ వరకు కొలుసుకున్నాం కదండి. అది ఇప్పుడు మనం ఈ షోల్డర్ దగ్గర నుంచి పెట్టుకున్న 6 కరెక్ట్గా సరిపోయిందండి. ఇక్కడ నుంచి ఇలా చంక రౌండ్ ఎంత తీసుకోవాలో అక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుందాము. ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి 1.5 ఇంచు పెట్టుకుందామండి. ఇక్కడ నుంచి 3 ఇంచుల దగ్గరికి ఒక లైన్ డ్రా చేసుకుందాము. ఇవి ఇలా 3 కలిపితే ఇదిగోండి, ఈ షోల్డర్ దగ్గర మనం 3 ఇంచులు గీసుకున్న దానికి ఈ చంక కింద డౌన్కి ఇలా కలిపేసుకుందామండి. మనకి చంక రౌండ్ ఎంత రావాలో తెలిసిపోతుంది. ఇప్పుడు వచ్చి చంక లూజ్ చూసుకుందామండి. చంక లూజ్ వచ్చేసి ఇదిగోండి, ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ చంక జాయింట్ ఉంది కదండి, ఈ చంక జాయింట్ దాకా ఇదిగోండి, ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది కదండి, అక్కడ నుంచి టేప్ ఇలా తీసుకొని చంక లూజు ఈ చంక జాయింట్ వరకు కొలుసుకుంటే ఇలా చంక లూజ్ ఎంత ఉందో తెలిసిపోతుందండి. ఇదిగోండి 8 ఉందండి, చూడండి ఇదిగోండి కరెక్ట్గా 8 వచ్చింది. మనం కూడా ఇప్పుడు ఇక్కడ షోల్డర్ కోసం 1.5 ఇంచు వదిలేసాం కదండి జాయింట్ వేసుకోవడానికి, అక్కడ నుంచి మనం గీసుకున్న గీత కింద నుంచి ఇలా కొలుసుకుందామండి. ఇప్పుడు ఇది మనకి 8 ఇంచులు కదండి, ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ నుంచి ఒక 2 ఇంచులు ఖర్చుల కోసం వదులుకుందాము. ఇదండి, ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి మనము 2.5 వచ్చిందండి. చూడండి ఇదిగోండి 5 ఇంచులు పెట్టుకున్నాము. 5 ఇంచుల్లో 3 ఇంచులు షోల్డర్ నెక్, పావుదక్కు 3 ఇంచులు షోల్డర్ వచ్చిందండి. 2.5 వచ్చేసరికి నెక్ విడ్త్ వచ్చిందండి. ఇక్కడ కూడా ఏం చేద్దాం అంటే వీళ్ళది డీప్ బ్రాడ్ నెక్ అండి, అందుకని చెప్పేసి మనము 2.5 ఇంచులు 2.5 ఇంచులు తీసుకోవచ్చండి. ఇక్కడ నుంచి ఇలా లైన్ డ్రా చేసుకుందాము. ఇక్కడ కూడా ఇలా లైన్ డ్రా చేసుకుందామండి. లైన్ డ్రా చేసుకొని ఇక్కడ నుంచి 1.5 ఇంచు ఇలా పైకి పెట్టుకొని కొంచెం ఇక్కడికి వచ్చేసరికి 1.5 ఇంచు చూడండి, 1.5 ఇంచు ఇలా బయటికి లైన్ డ్రా చేసుకుంటే మనకి పైన షోల్డరు చిన్నదిగా ఉంటుందండి, నెక్ వచ్చేసరికి రౌండ్ షేపు వెడల్పుగా వస్తుందండి, అందుకని ఇలా డ్రా చేసుకున్నాము. వాళ్ళకి వెడల్పుగా రావాలి కానీ నెక్ పెద్దదిగా ఉండాలి, భుజాలు జారకూడదండి. ఇలా షేప్ తీసుకుంటే కనుక మనకి కరెక్ట్గా నెక్ సరిపోతుందండి, వెడల్పు వస్తుంది, భుజాలు జారకుండానే వస్తాయండి. ఇప్పుడు ఇదిగోండి చంక కూడా మనకి సరిపోయింది. ఇప్పుడు కటింగ్ చేసుకుందాము. మనం ఎక్కడైతే గీసుకున్నామో అక్కడ నుంచి కటింగ్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ నడుము దగ్గర మనము ఖర్చులతో సహా, ఖర్చులు కాకుండా మనం నడుము టక్స్ వరకు పెట్టుకున్నాం కదండి, అంతవరకు ఆఫ్ చేసుకుంటే మనకి వెనక డాట్లు వస్తాయండి. ఇక్కడ ఒక మార్క్ చేసుకుందాము. దీన్ని 3 ఇంచులు 3.5 ఇంచులు పెట్టుకోవచ్చండి. 14.5 ఉంది కాబట్టి పొడవు 3.5 ఇంచులు పెట్టుకోవచ్చండి. ఇక్కడ వరకు లైన్ డ్రా చేసుకుందాము. ఇక్కడ 1 ఇంచు టక్స్ల కోసం వదిలాం కదండి, ఒక 1/2 ఇంచ్ ఇటువైపు, ఒక 1/2 ఇంచ్ ఇటువైపు పెట్టుకొని
లైన్ డ్రా చేసుకుందామండి. ఇది టక్స్లు వేసుకోవడానికి పనికి వస్తుంది. ఇదిగోండి ఇక్కడ ఒక డాట్ పెట్టుకుందాము. మనం నడుము పట్టి వేసేటప్పుడు టక్స్లు వేసుకోవాలని గుర్తు కోసము. ఇక్కడ చంక లూజ్, ఇది బాడీ లూజ్ అని కూడా మనకి గుర్తు కోసం ఒక టక్ పెట్టుకుందామండి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాము. ఇదిగోండి ఒకవైపు బ్యాక్ పార్ట్ తీసుకున్నాము, రెండో వైపు వచ్చేసరికి హ్యాండ్స్ తీసుకుందామండి. ఈ ఉన్న క్లాత్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని ఫోల్డింగ్స్ మన వైపు, ఓపెనింగ్స్ ఆపోజిట్ వైపు వేసుకుందామండి. ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి చేతులు పొడవు కొలుసుకుందామండి. ఇదిగోండి ఇది చేయి పొడవు. దీనికైతే పైపింగ్ లేదండి, అంతా హెమ్మింగ్లు చేయడమే. లేదంటే అంచులు ఉంటే కనుక అంచులు చూసుకొని దానికోసం ఓ పావించు అంచు తిరగేయడం కోసము ఒక పావించు లైన్ డ్రా చేసుకుందామండి. ఇక్కడ నుంచి చేయి పొడవు ఇదిగోండి కరెక్ట్గా బార్డర్ అంచు ఇక్కడ ఉందండి. అంచు దగ్గర నుంచి షోల్డర్కి చేతికి జాయింట్ వస్తుంది. ఇక్కడ వరకు చేయి పొడవు వస్తుందండి. ఈ చేయి పొడవుని కరెక్ట్గా ఎంత ఉందో అంతవరకు ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఓ పావించు ఖర్చుల కోసం తీసుకుందాము. ఇది వచ్చేసరికి 6 ఉందండి. ఇటు సైడ్ కూడా 6 మార్క్స్ వేసుకుందాము. ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి 3 ఇంచెస్ ఇటువైపు సరిపోతుందండి. ఇటువైపు కూడా ఒక లైన్ డాట్ పెట్టుకుందాము. ఇప్పుడు ఈ రెండు కూడా కలుపుకొని ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకుందామండి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ చంక దగ్గర జాయింట్ వస్తుంది కదండి, అక్కడ నుంచి చెయ్యి ఉంది కదండి, చెయ్యి ఇక్కడ మనకి భుజం దగ్గర జాయింట్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా క్రాస్ లేకుండా ఇలా కొలుసుకోవాలండి. ఇలా కొలుసుకుంటే మనకి చెయ్యి ఎంత ఫోల్డింగ్ మడతేసుకుంటే సరిపోతుంది అన్నది తెలుస్తుందండి. ఇది కొంచెం చూడండి కరెక్ట్గా ఇలా పెట్టుకోవాలి. ఇక్కడికి వచ్చేస్తే చంక లూజు మనకి మనం రౌండ్ చంక కొలతేస్తాం కదండి, ఆ చంక రౌండ్ కొలతేసింది మనకి. ఇది కరెక్ట్గా వస్తే బ్లౌజ్ ఎటువంటి ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇది నేను చాలా అనుభవంతో చెప్తున్నది. ఇదిగోని చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి 1 ఇంచు ముందుకు ఒక గీత గీసుకుందామండి. అక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుందాము. ఇదిగోండి ఇది మెల్లగా ఇక్కడ స్ట్రైట్ లైన్ వచ్చింది కాబట్టి మెల్లగా ఇలా రౌండ్ షేప్ తీసుకుందామండి. రౌండ్ షేప్ తీసేసి ఒక 1/4 ఇంచు కిందకు వచ్చేట్టుగా రౌండ్ షేప్ తీసుకొని ఇందులో కలిపేసుకుందాము. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ ఒక 1/4 ఇంచు కిందకి డౌన్ చేసుకొని ఇలా రౌండ్ షేప్ని ఇలా ఇందులో కలిపేసుకుందామండి. అప్పుడు మనకి చేతులు ఎటువంటి తిత్తులు రాకుండా కరెక్ట్గా లైన్ రౌండ్ షేప్ వచ్చేస్తుంది. ఎటువంటి ముడతలు కూడా ఉండవండి. ఇప్పుడు మనం ఒకసారి చంక రౌండ్ కొలుసుకుందామండి. ఇదిగోండి షోల్డర్ దగ్గర నుంచి చంక జాయింట్ ఎంత ఉందో అంతవరకు ఒక కొలుసుకుందాము. ఎంత వస్తుందో మనకు అర్థమైపోయిద్ది. చూడండి ఇదిగోండి కరెక్ట్గా వచ్చింది చూడండి. మనకి ఈ లూజు ఈ రౌండ్ షేపు కరెక్ట్గా వస్తే చెయ్యి చాలా కరెక్ట్గా ఉంటుందండి, ఎక్కడ ఎటువంటి ముడతలు రావు. ఇది చెయ్యి లూజ్ అండి. ఇది అసలు ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకుందాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇక్కడ నుంచి ఖర్చుల కోసమని ఒక 2 ఇంచుల లైన్ డ్రా చేసుకుందాము. చూడండి ఈ ఖర్చుల దగ్గర నుంచి ఇలా కట్ చేసేసుకుందాము. ఇక్కడ నుంచి కూడా ఇలా కట్ చేసుకుందాము. ఇలా రౌండ్ షేప్ తీసుకుందామండి. చూస్తేనే మనకు తెలుస్తుందండి చేయి పర్ఫెక్ట్ కటింగ్ వచ్చిందా రాలేదా అని. ఇక్కడ ఒక డాట్ కోసము గుర్తు కోసమని ఒక డాట్ పెట్టుకుందామండి. ఇక్కడ గుర్తు కోసం ఒక డాట్ పెట్టుకుందాము. ఈ డాట్ నుంచి ఈ డాట్కి చంక లూజ్ అని గుర్తండి. ఇప్పుడు దీన్ని ఒక పొర మాత్రం ఓపెన్ చేసుకుందామండి, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ లో తీయాలి కాబట్టి దానికోసము ఇలా తీసుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూడండి మనం చంక జాయింట్ ఉంది కదండి, ఇక్కడ చంక లూజ్ కోసం అనేసి ఒక డాట్ పెట్టుకుందాం. ఇక్కడ నుంచి
మనం 1 ఇంచ్ ఇక్కడ పెట్టుకున్నాం కదండి, అక్కడి వరకు కూడా ఆఫ్ చేసుకుందాము. ఆఫ్ చేసిన దాన్ని సెంటర్ చేసుకుంటేనండి చూడండి, ఇక్కడ ఒక లైన్ గీసుకుందాము. ఇక్కడ నుంచి ఒక 3/4 ఇంచు ఇది లోతు తీసుకుందామండి. ఈ లోతు తీసుకుంటే మనకి బ్లౌజ్ హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఇది కూడా మనం చెయ్యి జాయింట్ దాకా పోనీకూడదండి. ముందు మనం 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచే తీసుకోవాలి. అక్కడి నుంచి తీస్తేనే మనకి కరెక్ట్ షేప్ వస్తుంది, కరెక్ట్గా జాయింట్ ఉండదు. మనం తీసింది కూడా అండి ఎస్ షేప్లో చాలా బాగా అర్థమవుతుందండి మనం కరెక్ట్ తీసామా లేదా అని. ఇదిగోండి ఇలా కటింగ్ చేసుకుంటే చాలు. ఇదిగోండి చూసింది మనం తీసింది కూడా ఎస్ షేప్ అర్థమవుతుందండి. ఇప్పుడు ఇక్కడ ఒక డాట్ పెట్టుకున్నాము, ఎందుకంటే మనం ఈ లోతు తీసింది మనకి బ్లౌజ్ కుట్టేటప్పుడు ఫ్రంట్ పార్ట్కి రావాలని గుర్తు కోసమండి. అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూద్దాము. ఇదిగోండి ఈ బ్యాక్ పార్ట్ని తీసి ఇలా వేసుకుందామండి. ఇలా క్రాస్గా మన వైపు ముందు నెక్ ఉండేట్టు, చంకలు వచ్చేసరికి ఇలా ఉండేట్టు వేసుకుందాము. చూడండి ఇప్పుడు ఎలా ఉందో యాస్టీజ్ అలాగే బ్యాక్ పార్ట్ మొత్తం ఒకసారి గీసేసుకుందామండి. తర్వాత ముందు పార్ట్ మార్పులు చేయాల్సి వస్తుంది. ఇది ముందు గీసేసుకొని దాని ప్రకారం తర్వాత గీసుకుందామండి. ఇది ఇలా గీసుకుందాము. ముందు నెక్ వచ్చేసేసరికి బ్యాక్ నెక్ అంత ఉండదు కాబట్టి ముందు నెక్ కొంచెం తగ్గించి గీసుకుందామండి. ఇదిగోండి ఇలా తగ్గించి గీసుకుందాం. మిగతాదంతా కూడా యాస్టీజ్ ఎలా ఉందో అలా గీసేసుకుందాము. తీసేసాను చూడండి. ఇప్పుడు ముందు పార్ట్ బ్లౌజ్ తీసుకుందామండి. ముందు పార్ట్ బ్లౌజ్ తీసుకొని ఇలా ఉక్సులు పట్టి ఉంది కదండి, ఉక్సులు పట్టిని ఇలా తీసుకోవాలండి. ఈ చెయ్యి ఇదిగోండి ఇలా ఉంది కదా, ఈ చెయ్యిని ఇలా లోపలికి పంపించేసేసి ఇలా షోల్డర్ దగ్గర పట్టుకోవాలండి. ఇదిగోండి ఈ షోల్డర్ దగ్గర ఇలా ఖర్చులతో సహా ఇలా కలిపి పట్టుకొని ఇక్కడ మనం ఒక 1/4 ఇంచు ఖర్చులు వదిలేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ కూడాను వదిలేసిన దగ్గర నుంచి ఖర్చులు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు ఇలా పట్టేసుకొని బ్లౌజ్ కదలనీయకుండా ఇలా చేసుకోవాలండి. చూడండి ఇలా కరెక్ట్గా వస్తుందండి. ఫ్రంట్ నెక్ ఎంత ఉందో మనకంతా ఇదిగోండి కరెక్ట్గా చూడండి ఒకసారి ఖర్చులతో సహా. ఇదిగోండి వదిలేశాను, సేమ్ ఖర్చులు ఎక్కడ ఉన్నాయో అక్కడ నుంచి పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసరికి నెక్ ఉంది చూడండి, 1/4 ఇంచు వదిలేసేసి ఇలా పట్టుకున్నాను. ఇలా సేమ్ ఎలా ఉందో యాస్టీజ్ బ్లౌజ్ని చూడండి. నేను అసలు ఏమీ లాగలేదు చేయలేదు, యాస్టీజ్ ఎలా ఉందో అలా పట్టుకున్నానండి. ఇలా పట్టుకుంటే మనకి నెక్ ఆది బ్లౌజ్ నెక్ ఎంత ఉందో అంతే వస్తుందండి. వాళ్ళు ఏదన్నా మార్పులు చెప్తే మనం మార్పు చేయాలి, కానీ బాగుంది అంటే మాత్రం యాస్టీజ్ అలా పెట్టేస్తే సరిపోతుందండి. ఇదిగోండి యాస్టీజ్ అలా పెట్టేసేసి నేను బ్లౌజ్ ఆది ఎలా ఉందో దాని ప్రకారంగా ఫ్రంట్ నెక్ గీసానండి. ఒక 1/4 ఇంచు ఉక్సులు పట్టి జాయింట్ వేసుకోవాలి కదండి, దానికోసం ఒక 1/4 ఇంచు ఖర్చులకు గీసాను. ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ చంక డౌన్లో కూడా ఒక 1/4 ఇంచు డీప్ తీస్తామండి. ఇది వచ్చేసరికి ఉక్సులు పట్టి ఉంది కదండి, ఉక్సులు పట్టిని నెక్ ఎక్కడుందో అక్కడ నుంచి ఇక్కడ 3వ ఉక్స్ దగ్గర షేప్ పట్టి జాయింట్ వస్తుంది కదండి, 3వ ఉక్స్ రాని 3 కిందకి రాని ఈ షేప్ పట్టి జాయింట్ ఎక్కడైతే ఉందో ఈ బాడీకి షేప్ పట్టికి జాయింట్ ఎక్కడ వస్తుందో అక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుందామండి. అక్కడ నుంచి 1 ఇంచు పెట్టుకుందాము, ఎందుకంటే 1 ఇంచు మనకి ఉక్సులు పట్టికి మధ్యలో షేప్ డాట్కి షేప్ పట్టీల డాట్కి ఈ 3 కూడా కావాలి కాబట్టి దానికోసం 1 ఇంచు పెట్టుకున్నామండి. ఇక్కడ నుంచి అయిపోయిందండి. ఇది మెయిన్ అండి. ఎదురు మనకి షేపులు బాగుండాలన్నా, పైకి పోతున్నాయన్నా, కిందకి జారిపోతున్నాయన్నా ఏది కూడానండి దీని మీద ఆధారపడి ఉంటుంది బ్లౌజ్ అనేది. ఇదిగో చూడండి ఒక్కసారి, ఈ షోల్డర్ సెంటర్ పాయింట్ ఉంది కదండి, సెంటర్ పాయింట్ నుంచి ఇది ఉంది కదండి షేప్ ఫ్రంట్ మెయిన్ డాట్, ఈ మెయిన్ డాట్కి ఇలా ఫ్రీగా పట్టుకొని వదిలేసేయాలండి. ఏమాత్రం లాక్కూడదు, సాగకూడదు. చూడండి ఎంతవరకు వస్తే అంతవరకు ఇలా ఫ్రీగా పట్టుకొని అట్లా వదిలేసి ఇక్కడ చూడండి ఖర్చుతో సహా వదిలేసానండి. కరెక్ట్గా జాయింట్ దగ్గర పెట్టుకున్నాను. ఇదంతానేమో షోల్డర్ జాయింట్ కోసము. ఇక్కడ కూడా చూడండి షేప్ పట్టి ఫ్రంట్ పొడవు ఈ 2 మధ్యలో
జాయింట్ వచ్చేసరికి ఇక్కడికి వచ్చిందండి. ఇది కూడా మెయిన్ డాట్ దగ్గర కరెక్ట్గా వచ్చింది. అక్కడ నుంచి ఒక్క పావించి కిందకి పెట్టుకుందాము. ఇది ఖర్చు కోసం అండి. ఇప్పుడు చంక దగ్గర జాయింట్ ఉంది కదండి, ఇక్కడ నుంచి ఈ షేప్ పట్టి జాయింట్ వరకు వస్తాయి. ఎంతవరకు వస్తే అంతవరకు ఒక లైన్ డ్రా చేసుకుందాము. అక్కడ నుంచి ఓ పావించు కిందకి డ్రా చేసుకుందాము. ఇది కూడా అంతేనండి, ఇక్కడ కూడా ఓ పావించు డ్రా చేసుకుందాము. ఇక్కడ నుంచి వచ్చేసరికి దీన్ని షోల్డర్ దగ్గర నుంచి ఇలా మెల్లగా కొంచెం కొంచెం రౌండ్ షేప్ తీస్తూ దీనిలో కలిపేసుకుందామండి. ఇప్పుడు చంక లూజ్ కొలుసుకుందామండి. ఇది షోల్డర్ దగ్గర ఉంది కదండి, షోల్డర్ దగ్గర నుంచి చంక జాయింట్ దాకా ఎంతవరకు ఉందో అంతవరకు ఇదిగోండి షోల్డర్ జాయింట్ వదిలేసేసి కింద నుంచి ఇలా కొలుసుకోవాలండి. ఇక్కడికి ఫ్రంట్ చంక లూజ్ వచ్చిందండి. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ చంక దగ్గర జాయింట్ వచ్చింది కదండి, అక్కడ నుంచి ఫస్ట్ హుక్స్ ఉంది కదండి బ్లౌజ్కి, ఫస్ట్ హుక్స్ ఎంత ఉంటుందో అంతవరకు సాగదీయకుండా కరెక్ట్గా పట్టుకోవాలండి. ఇదిగోండి చూడండి, కరెక్ట్గా పట్టుకోవాలి. చూడండి అదిగోండి కరెక్ట్గా పట్టుకున్నాను. ఇక్కడ చంక దగ్గర ఎక్కడైతే మనం ఒక డాట్ డ్రా చేసుకున్నామో అక్కడికి ఇదిగోండి హుక్స్లు పట్టి ఇదిగో చూడండి, దానికి ఒక పావించు ఖర్చుల కోసం వదులుకున్నాం. కరెక్ట్గా సరిపోయిందండి. ఇది ఒక్కొక్కరికైతే లూజ్ పెరగడమో తగ్గడమో జరిగింది, దాన్ని బట్టి కూడా చూసుకోవాలండి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఫ్రంట్ హుక్స్ పెట్టుకున్నప్పుడు పట్టేసినట్లు ఉంటుంది, కొంతమందికి ఏమో ఫ్రంట్ హుక్స్ దగ్గర లూజ్గా ఉండి జారిపోతున్నట్టు ఉంటుంది. అదంతా ఏమీ లేకుండా ఉండాలంటే ఇలా పట్టుకోవాలండి. ఇలా పట్టుకొని ఫ్రంట్ లూజ్ ఎంత కరెక్ట్గా వస్తుందో బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా అంతే కరెక్ట్గా ఉంటుందండి. దీనివల్ల షేప్ కూడా అవుట్ అయిపోతుందండి. ఇలా చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కింద షేపుల దగ్గర 3 ఉన్నాయి కదండి, 3 కొలతలు తీసుకున్నాం. ఈ 3 కొలతలు కూడా ఇలా లైన్ డ్రా చేసుకోవాలండి. ఇలా లైన్ డ్రా చేసుకొని 3 ఒకే లైన్లోకి తీసుకుని ఇప్పుడు కటింగ్ చేసుకుందామండి. కటింగ్ చేసుకున్న తర్వాత షేప్స్ ఎలా వస్తాయో అప్పుడు గుర్తుపెట్టుకుందాము. ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి మనం ఇలా కటింగ్ చేసుకుందాము. అన్నీ కూడా మనం గీసిన గీతల ప్రకారమే కటింగ్ చేసుకుందామండి. ఒక గీత గీసి ఇంకో గీత మీద కటింగ్ చేసుకున్నా కూడా ఆ బ్లౌజ్ షేప్ అవుట్ అయిపోతుంది. ఇలా గీసుకుందాము. చూడండి సేమ్ యాస్టీస్ తీసుకున్నాం, యాస్టీస్ కటింగ్ చేస్తున్నాము. ఫ్రంట్ నెక్ కొంతమంది డీప్ వేసుకుంటారండి, దాన్ని బట్టి కూడా మనం ఆది బ్లౌజ్ కొలుసుకున్నప్పుడే మనకు అర్థమవుతుంది డీప్ ఉందా లేదా అని. ఇదిగోండి ఇప్పుడు ఫ్రంట్ షేప్స్ గుర్తుపెట్టుకుందామండి. ఇక్కడ ఒక డాట్ పెట్టుకుందాము. ఇదిగోండి ఉక్సులు పట్టీ ఉంది కదా, ఈ ఉక్సులు పట్టీ వైపు తీసుకుందామండి. ఎందుకంటే కాజా పట్టీ అనేది ఎప్పుడు కూడా పెంచి వేస్తారు కాబట్టి కొలతలు కొంచెం తేడా ఉంటాయండి. ఉక్సులు పట్టీ అంటే మనం పెంచం కాబట్టి కొలతలు కరెక్ట్గా ఉంటాయి. ఇదిగోండి ఖర్చు కోసం అని చెప్పేసి ఒక్క పావించి వదిలేద్దామండి ఉక్సులు పట్టీ దగ్గర. అక్కడ నుంచి ఫ్రంట్ మెయిన్ డాట్ ఎంతవరకు ఉందో అంతవరకు ఒక టిక్ పెట్టుకుందాము. అక్కడ నుంచి ఆది బ్లౌజు ఎంత ఉందో అంతే పట్టుకుందామండి. ఎందుకంటే ఒక్కొక్కరికి షేప్ పెద్ద ఉండొచ్చు, చిన్న ఉండొచ్చు, మన ఇష్ట ప్రకారంగా పెడితే వాళ్ళకి షేప్ అవుట్ అవుతుంది. కాబట్టి వాళ్ళ బ్లౌజ్ ప్రకారంగా ఎంత ఉంటే అంత హైట్ అంతే తీసుకుందాము, లూజు అంతే తీసుకుందామండి. ఇదిగోండి చూడండి, ఇదేమో లూజ్ తీసుకున్నాను, ఇదేమో హైట్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ హైట్ ఈ లూజ్ కలిపి ఒక లైన్ చేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి ఇక్కడ నుంచి కూడా చూడండి, ఈ డాట్ సెంటర్ పాయింట్ ఉంది కదండి, ఇక్కడ నుంచి ఉక్సులు పట్టీ వైపు కూడా కొలుచుకోవాలండి. మన షేప్ పక్కకు వస్తుందా, ముందుకు వస్తుందా, వెనక్కి వస్తుందా అని చూసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. చూడండి పావించి ఖర్చుల కోసం వదిలేసాం కదా ఇక్కడ మనము ఒక లైను, ఆ పావించి దగ్గర నుంచి ఇదిగోండి ఇక్కడ షేప్ ఎంతవరకు ఉందో అంతవరకు ఇలా చూసుకోవాలండి. ఈ డాట్ ఇక్కడికి వచ్చింది, ఇదిగోండి మనం తీసుకుంది కూడా ఇక్కడికే ఉంది కాబట్టి సరిపోతుంది. ఇదిగోండి మళ్ళీ చూడండి, ఇదిగోండి పావించి వదిలేసేసి ఈ డాట్ ఎక్కడికి వస్తే అక్కడికి తీసుకోవాలండి. అదిగోండి వదిలేసాను, సేమ్ మనకి ఇక్కడికే వచ్చింది. మనం ఇప్పుడు కూడా ఇదే వచ్చేసింది కాబట్టి కరెక్ట్గా వస్తుందండి. దీన్ని ఇలా పట్టుకొని
ఇలా సెంటర్ చేస్తే మనకి ఏ పాయింట్ వస్తుందో అది ఈ పాయింట్ అండి. ఇది కొంచెం చూడండి ఎలా వచ్చిందో, మనం పట్టుకుంటేనే వచ్చేస్తుందండి. ఇది మనకి ఇక్కడ పాయింట్ వచ్చినట్టండి. ఇది వచ్చేసి సెంటర్ కన్నా కూడా అండి ఇది సెంటర్ పాయింట్. ఇది సెంటర్ పాయింట్. సెంటర్ పాయింట్కి ఒక పావించు కిందకి పెట్టుకుంటే ఇక్కడది కూడా వచ్చేస్తుందండి. ఇవన్నీ కూడా ఇలా లైన్ డ్రా చేసుకుంటే సరిపోతాయి. మరీ దగ్గరగా కూడా గీసుకోకూడదండి, ఎందుకంటే ఒక్కొక్కరికి షేప్ తక్కువ ఉందనుకోండి దగ్గరగా తీసుకుంటే ఉత్త క్లాత్ ఉన్నట్టు ఉంటుందండి. అలా అని చెప్పేసి దూరంగా పెట్టుకుంటే షేపే కనిపించదు. ఆది బ్లౌజు లేదు మనిషిని చూసైనా సరే వాళ్ళ బాడీ మెజర్మెంట్ ఎలా ఉంది మనకు ఐడియా ఉంటుంది. కాబట్టి ఎక్కువ తక్కువ దగ్గర తీసుకున్నామో దూరంగా తీసుకున్నామో అనేది ఐడియా వస్తుందండి. ఆది బ్లౌజ్ని బట్టి కూడా వస్తుంది. దాని ప్రకారంగా మనం దగ్గరగా పెట్టుకున్నామో దూరంగా పెట్టుకున్నామో చూసుకోవాలి. ఇదిగోండి అన్ని వైపులా కూడా మనం ఎక్కడక్కడ డాట్స్ పెట్టుకుందాము. ఇప్పుడు ఈ ముందు పార్ట్ వెనక పార్ట్ ఉంది కదండి, ఇది మొత్తంగా ఒకదాని మీద ఒకటి వేసుకొని చూడండి, ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఈ ముందు పార్ట్ వరకేనండి ఒక్క పావించు ఇలా క్రాస్గా దానిలో కలిపేద్దామండి. ఎందుకంటే షోల్డర్స్ జారకుండా ఉంటాయి, అందుకని ఒక్క పావించు అలా క్రాస్గా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఈ కింద వైపు కూడానండి ఒక్క పావించు ఒక హాఫ్ ఇంచు ఇటువైపు నడుం దగ్గర క్రాస్ తీసేస్తే వీళ్ళకి భుజం జారుతుంది అన్నాం కదండి, కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేసి బాగుంటుంది. అందుకోసం అని తీసానండి ఇక్కడ నుంచి. చూడండి ఇదేమో ముందు పార్ట్, ఇదేమో వెనక పార్ట్, ఇవేమో హ్యాండ్స్. ఇప్పుడు షేప్ పట్టీలు తీసుకుందామండి. ఇదిగోండి షేప్ పట్టీ. ఇదిగో ఇటువైపు మనం బ్యాక్ పార్ట్ తీసిన వైపు క్లాత్ మిగిలిద్దండి, అక్కడ దాన్ని మనం ఉన్నదాన్ని బట్టి క్లాత్ డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలండి. కొంచెం పెద్ద సైజ్ అయితే ఎక్కువ రాదండి, చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 2 పొరలు కూడా వచ్చేస్తాయి, 4 పొరలు కూడా వస్తాయండి. ఇప్పుడు ఇదిగోండి ఇది కాజా పట్టీ వైపు తీసుకున్నాము. దీని పొడవు వచ్చేసి ఇదిగోండి ఎంతవరకు ఉందో అంతవరకు తీసుకున్నాము. దీని హైట్ వచ్చేసి ఇదిగోండి కింద వైపు ఒక పావించి వదిలేద్దాము ఖర్చుల కోసం. పై వైపు ఇది అసలండి ఒక పావించి వదిలేద్దాము. సెంటర్ పాయింట్ కూడా అంతేనండి, కింద ఒక పావించు, మధ్యలో ఒక పావించు, పైన ఒక పావించు ఖర్చులకు వదిలేద్దాము. ఈ లాస్ట్ కూడా అంతేనండి. ఇదిగోండి పావించు, ఇది అసలుకి ఇక్కడ ఖర్చుల కోసము. ఇప్పుడు ఈ 3 కలిపితే మనకి షేప్ పట్టీ వచ్చేస్తుందండి. కటింగ్ చేసుకుందాము. ఇలా ఒక ఘాట్ పెట్టుకుందామండి. ఎప్పటికన్నా కుట్టని ఇది ఫ్రంట్, ఒక్కోసారి ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకలాగే వస్తాయి, అందుకని ఇలా డాట్ పెట్టుకుంటే ఇవి కుట్టినప్పుడు మనకి ఫ్రంట్ సైడ్ రావాలని అర్థమవుతుందండి. ఇప్పుడు బ్లౌజ్ పీస్ మీద ఈ ముక్కలన్నీ ఎలా పెట్టి కట్ చేసుకోవాలి, బ్లౌజ్ పీస్ ఏమైనా సరిపోకపోతే ఎలా చేయాలి అది కూడా చూపిస్తానండి. ఇదిగోండి దీనికి చూడండి, ఈ బ్లౌజ్ పీస్కి సన్న బార్డర్ ఇచ్చాడు, కానీ 2 వైపులా ఒకే బార్డర్ ఇచ్చాడు. అప్పుడు మనము 2 చేతులు ఒకే వైపు తీసుకోవచ్చు. ఇవి గీతలను బట్టి నిలువ ఉన్నాయా అడ్డం ఉన్నాయా చూసుకొని తీసుకోవచ్చు. బ్లౌజ్ పీస్ కూడా చాలా పెద్దది ఇచ్చాడు కాబట్టి ఎటువంటి డౌట్ లేదండి, నీట్గా కట్ చేసుకోవచ్చు. ఇదిగో చూడండి ఈ బ్లౌజ్ వచ్చేసరికి ఒకవైపు చిన్న బార్డర్ ఇచ్చాడు, ఒకవైపు పెద్ద బార్డర్ ఇచ్చాడండి. ఇట్లా మనం గమనించుకొని ఏ బార్డర్ రేట్ వచ్చిందా, చిన్నది వచ్చిందా, గీతలు ఉన్నాయా, డిజైన్లు ఉన్నాయా దాన్ని బట్టి కూడా కటింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది కూడా పెద్ద సైజు, మనం కటింగ్ చేసిన చిన్న సైజు, బ్లౌజ్ పీస్ వచ్చి ఎక్కువే తీసుకున్నాడు కాబట్టి బాగానే వస్తుందండి. దీన్ని కూడా ఇలా కటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కూడానండి, ఇదిగో ఇటువైపు వచ్చేసరికి పెద్ద బార్డర్ ఇచ్చాడండి, ఇటువైపు అసలు బార్డర్ ఇవ్వలేదు కాబట్టి ముందు హ్యాండ్స్ ఇక్కడ తీసేసుకొని బ్యాక్ ఫ్రంట్ అన్నీ కూడా బ్లౌజ్ పెద్ద పీస్ వచ్చింది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదండి. చిన్న పీసులు వస్తే మాత్రం కొంచెం చూసి జాగ్రత్తగా తీసుకోవాల్సి వస్తాయి, అందుకు నేను ఇంత వివరంగా చెప్తున్నాను మీకు. ఇప్పుడు దీని మీద మనం కట్ చేసుకున్న లైనింగ్ ముక్కలు పెట్టి ఎలా సర్దుకోవాలో, ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకొని కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను, చూద్దామండి. ఇదిగోండి ఇక్కడ మనకు బార్డర్ వచ్చింది కాబట్టి అంచు మాత్రమే తిరిగేస్తాము, అందుకని చెప్పేసి ఇలా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకొని తీసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి
మనం తీసుకునే విధానంలో కూడా బ్లౌజ్ పీస్ మనకి చాలా అడ్జస్ట్మెంట్ అయిద్దండి. ఎంత బ్లౌజ్ పీస్ ఇచ్చినా కొంతమందికి సరిపోలేదంటారు, కొంతమంది కొంచెం క్లాత్లోనే అడ్జస్ట్మెంట్ చేస్తారు. అది మన చేతిలోనే ఉంటుందండి. ఇప్పుడు ఇలా చూడండి, బ్యాక్ పార్ట్ ఇక్కడ పెట్టాను, ఫ్రంట్ హ్యాండ్స్ ఇక్కడ పెట్టాను, ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఇదిగోండి క్రాస్గా ఇక్కడ పెట్టాను. ఇప్పుడు చూడండి, మనకి హాఫ్ బ్లౌజ్ పీసు మిగిలిపోయింది. 3 తీసుకున్నాము. మనకిచ్చింది 80 పాయింట్స్ బ్లౌజ్ పీస్, శారీ పీసు. బ్యాక్ పార్ట్ తీసాను, ఫ్రంట్ తీసాను, హ్యాండ్స్ తీసాను, అయినా కూడా మనకి చూడండి ఇంత పీస్ మిగిలిపోయిందో. ఇది మనం కటింగ్ జాగ్రత్తగా తీసుకునే విధానం అండి. మనం పీస్ని బట్టి జాగ్రత్తగా ఏది తీయాలో జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకుంటే చాలా బాగా తీసుకోవచ్చండి. తక్కువ ముక్కలో కూడా ఎక్కువ కటింగ్ చేసుకోవచ్చు. చూడండి, మీకు సగం పీస్ నేను మిగిల్చి చూపిస్తున్నాను. ఉంటానండి. మా మానస మనోజ్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్లో వీడియోస్ పెట్టడం కొంచెం లేట్ అయింది, ఏమనుకోవద్దండి. మేము వీలున్నంత వరకు అతి త్వరలో మా ఫ్యామిలీ మెంబర్స్, యూట్యూబర్స్ అందరితో కూడా మాకేం జరిగిందనేది మీకు వివరంగా షేర్ చేసుకుంటామండి. మాకు మీకన్నా ఎవరు లేరు, అందుకని ఏమనుకోవద్దు, అర్థం చేసుకోండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి, కొంచెం లైక్ చేసి షేర్ చేయండి. ఉంటానండి, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మానస మన వ్లాగ్స్.